గత 3 సంవత్సరాలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారమైందని వెంటనే వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు పంచాయతీ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగిన ఘటన కొమరోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు పంచాయతీ కార్యాలయంలో వద్ద పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్లో కార్మికులు ఆకస్మిక ధర్నాకు దిగారు. పంచాయతీ కార్యాలయం గేటు వద్ద నిరసనలు కూర్చున్నారు. లోపల వాళ్ళని బయట వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్, మండల విస్తరణాధికారి అదాం షఫీ అక్కడకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కార్మికులు వినలేదు. చాలా కాలంగా వేతనాలు రాలేదని, కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 12 నెలలు, మరికొంతమందికి 18 నెలలు ఇలా జీతాలు రాలేదని, పని మాత్రం చేయించుకుంటున్నారని, తనకు సంబంధం లేని పనులను కూడా పంచాయతీ వారు చేయిస్తున్నారని, వేతనాలు అడిగితే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాల పేద కుటుంబాలని పూట గడవడమే కష్టంగా ఉంటే ఇలా నెలల పాటు వేతనాలు రాకుంటే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి వేతనాలు వెంటనే ఇస్తేనే ధర్నాను విరమిస్తామని, పనులకు వెళ్తామని, ఎన్ని రోజులైనా వేతనాలు అందే వరకు ఇలాగే ధర్నా చేస్తామని వారు అధికారులకు తేల్చి చెప్పారు. వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే ఇల్లు కూడా కష్టపడుతుంది. పంచాయతీ ఆఫీసులో వర్కర్లు నేను గుర్రం మరియమ్మను. మాకు వేతనాలు లేక 3.5 సంవత్సరం అయింది. మేమేం తిని బతకాలా? పిల్లలం తల్లులము మేము రోడ్ల మీద ఉండాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అధికారులు. ఇప్పుడు మా బుకాయిలు మొత్తం చెల్లించాలని మేము రోడ్ల మీద కూర్చున్నాము. దయచేసి మా బుకాయిలు తొందరగా వీలైన తొందరగా మాకు చెల్లించాలి. లేకపోతే మేము పని మీకు పోము, ఏం పోము మా బుకాయిలు వచ్చేదాకా. నేను గుర్రం మరియమ్మను. నా భర్త చచ్చిపోయిండు. నా భర్త ఉద్యోగం నేను చేస్తుండా. ఇప్పుడు ఎదవరాలని చూడకుండా మాకు చేయని, లేకపోతే ఎగ్గొట్టనని మాట్లాడుతున్నారు అధికారులు. దానికి ఏమి మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. అందుకే మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్నాము. న్యాయం చేయాలని కోరుతున్నాము. కొమరోలు మండలంలో పారిశుద్ధ కార్మికులముగా పనిచేస్తున్నాము. మేము 30 నెలలైంది. ఇప్పటికీ మాకు 5 నెలలు జీతాలు ఇచ్చారు. ఇంకా మిగతా జీతాలు అయితే ఇవ్వలేదు. మాకు వెంటనే జీతాలు చెల్లించాలి. లేకుంటే మేము విధులలోకి కూడా పోము. మా జీతాలు ఇస్తేనే మేము వెళ్తాము, లేకుంటే వెళ్ళము. జరగటం లేదు. కాబట్టి వెంటనే మాకు మీరు చెల్లించాలని మేము చదువుకు